బ్రో ప్రెడిక్షన్స్ నుండి మరో భారీ గెలుపు. ఈ ఫలితాలను ఇక్కడ చూడండి. ద్రౌపది మాత గురించి, సీతాదేవి గురించి వాళ్ళకి జరిగింది కదా. ఏదైతే నేను ఆ పదాన్ని వాడదలుచుకోవట్లేదు, బట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. అని చరిత్రని వక్రీకరించి మన అమ్మని అన్నాడు మాట. నేను ఇప్పుడు దాకా చాలా జాగ్రత్త ఒక మాట అటు ఇటు లేకుండా ఉన్నాను. కానీ వెళ్ళిపోయే ముందు ఒక్కటే మాట, నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడి గురించి ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా ఖబర్దార్. సుమారు 7-8 నెలల క్రితం ఒక వ్యక్తి నా మీద వీడియో చేశాడు. ఆ వీడియోలో నేను వేసుకున్న ఆంజనేయ స్వామి మాలని తులనాడాడు. నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు. ఇవాళ అదే వ్యక్తి మీద నేను మాట్లాడలేదు అని చెప్పి అదే ఆంజనేయ స్వామి మాల గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. దాని మీద కూడా నేను ఇవాళ మాట్లాడాను. కాకపోతే నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నా ధర్మం, నా రాముడు నాకు నేర్పింది ఒకటే. మన తప్పు లేకపోయినా మనల్ని నిందించిన, మనల్ని వేలెత్తి చూపించిన, మన ధర్మాన్ని క్వశ్చన్ చేసిన, మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇన్ఫాక్ట్ అలా ముందుకెళ్ళడానికి 2 విషయాలు తోడ్పడతాయి: ఓర్పు, సహనం. ఇవాళ అదే ఓర్పు సహనాన్ని గుండెల్లో పెట్టుకుని నేను మాట్లాడుతున్నా. దుర్భాషలాడను, గీత దాటి మాట్లాడను. కాకపోతే నా దృష్టిలో కొన్ని కామెంట్స్ వచ్చాయి మన దైవాల మీద, మన ధర్మం మీద. అదేంటది చాలా ఈజీగా, అవలీలుగా ఏమవుతుందిలే మనకి, వీళ్ళు పట్టించుకోరు అనే ఒక యాటిట్యూడ్తో ఈ వ్యక్తి మాట్లాడడం జరిగింది. తన పేరు అన్వేష్. మన తల్లిని తిడతా ఉన్నాడు, సీతమ్మ వారిని తిడతా ఉన్నాడు, మన చెల్లెల్ని తిడతా ఉన్నాడు. దుర్మార్గం ఇది. ఇన్ఫాక్ట్ ఈ వ్యక్తి గురించి నేను ఆ రోజు మాట్లాడకపోవడానికి కారణం కూడా, ఆ వ్యక్తి నన్ను అన్నాడు, దేశం ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చింది. నన్ను క్రిటిసైజ్ చేసే ఒక తప్పు చేసినట్టు కాదు, అది నేను తీసుకోగలుగుతా. ధర్మం నన్ను కాపాడుతుంది అనే నమ్మకం నాకు ఉంది. ప్లస్ నేను చెప్తున్నాను, నేను తిను చేసే వీడియోస్ నేను చూడను. అట్లీస్ట్ ఆ వీడియోస్ నేనైతే ఆడియన్స్ కాదు. ఆ వీడియోస్ తప్పని నేను చెప్పట్లేదు, ఆయన చేస్తున్న పని తప్పని నేను చెప్పట్లేదు. నాకు ఆ పర్టికులర్ వీడియోస్ మీద విజిబిలిటీ తక్కువ కాబట్టి ఆయన నా మీద వీడియో చేశాడు కాబట్టి ఆ వీడియో కూడా నేను చూడలేదు. ఇన్ఫాక్ట్ ఎవరు ఎలాంటి వీడియో నా మీద చేసినా కూడా నేను ఫస్ట్ దాన్ని చూడను. చూసి ఎందుకు మైండ్ పాడు చేసుకోవడం అని చెప్పి దాని సారాంశం ఏంటో చెప్పేమంటే అందులో ఏదైనా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఉంటే ఖచ్చితంగా నేను తీసుకుంటా. ఏదో ఫన్కి దుర్భాషలాడదాం, ఏదో వ్యూస్ వస్తాయని దుర్భాషలాడదాం అంటే నేను దాన్ని సీరియస్గా తీసుకునే మనిషిని కాదు నేను. సో ఆనెస్ట్గా గత 20-24 గంటల వరకు అసలు ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ మీద నాకు అంతగా అవగాహన లేదు. థంబ్నెయిల్స్ చూస్తున్నాను. మోస్ట్లీ శివాజీ గారు మాట్లాడిన మాటలకి, అన్వేష్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలకి మధ్యలో ఉండే టు అండ్ ఫ్రో నాకు తెలిసినంత వరకు అది జరిగింది. అందుకని నేను దీని మీద పర్టికులర్గా మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే శివాజీ గారు ఏదైతే స్టేజ్కి మాట్లాడారో, ఆయన ఆడపిల్లల గురించి ఏదైతే మాట్లాడారో, అది ఎథికల్గా తప్ప కరెక్టా, లీగల్గా తప్ప కరెక్టా, అది ఈ పర్టికులర్ వీడియో పరివ్యూలోకి రాదు. అది ప్రస్తుతానికి అప్రస్తుతం, అనవసరం. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు దొల్లిన కొన్ని పదాలు ఉన్నాయి కదా, అది నేను వాడదలుచుకోవట్లేదు. అందులో కొన్ని బూతు మాటలు ఉన్నాయి. అది తప్పని చెప్పి ఆయన కూడా ఒప్పుకొని క్షమాపణ అడిగారు. దాని మీద అన్వేషణ అనే వ్యక్తి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనే పేరుతో బూతు మాటలు వాడి శివాజీ గారి మీద ఆయన కాంటెంట్ చేశాడు. అది కూడా ఆయన ఒక పర్స్పెక్టివ్ ముందు పెట్టాడు. అది ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ. ఆడవాళ్ళు ఎట్లా బట్టలు వేసుకోవాలి అని. నేను నిజం చెప్తున్నా, దేశానికి సంబంధించిన సమస్యలు మనం చూసుకుంటే ఇది వద్దులే, దీని గురించి మనం ఎందుకు, అందరూ మాట్లాడుతున్నారు కదా, దిస్ ఇస్ నాట్ అస్ అని చెప్పి నాకు ఇన్ఫాక్ట్ ఆ వీడియో చేస్తే నాకు ఈజీగా రీచ్ వెళ్ళే వీడియో అది. ఒక నలుగురిలోకి ఈజీగా రీచ్ అయిపోయే వీడియో అది. బట్ రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది, వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారని నేను ఆగాను. దీని తర్వాత అన్వేషణ అనే వ్యక్తి ఏం మాట్లాడారో నాకు తెలియదు, నిజంగా తెలియదు. ఎందుకంటే దీని మీద రొటేట్ అవుతుంది అనుకున్నా నేను. కాకపోతే మన వీడియో కింద కొన్ని కామెంట్స్ వచ్చి దీని గురించి మాట్లాడండి అని చెప్పి, అండ్ ఆయన మాట్లాడిన కొన్ని వీడియోస్ని నాకు చూపించారు. డిఎంస్ చేశారు, నా టీం కూడా నాకు చూపించింది. నేను ఒకటే చెప్తున్నా, నేను 3 పాయింట్ని అడ్రస్ చేద్దాం అనుకుంటే ఇక్కడ కేటగారికల్గా అన్వేషణ వ్యక్తిని వేలెత్తి చూపించేసి 4 మాటలు మాడేసి సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ తీసుకోకుండా మనం వెళ్ళిపోవడం చాలా సులువు, చాలా సింపుల్ అది. బట్ ఇవాళ మనం ధర్మాన్ని, మన సీతమ్మ తల్లిని ప్రతి భారతీయుడికి తల్లి లాంటి వ్యక్తి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది ముసల్మాన్ సోదరులు ఉన్నారు, క్రైస్తవ సోదరులు కూడా ఉన్నారు. ఈ దేశం మీద, ఈ నేల మీద పుట్టి పెరిగినందుకు హిందూ దేవుని కూడా పూజించాలని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ సీతమ్మ తల్లి లాంటి వ్యక్తిని ఒక మాట అంటే మీకు కూడా ఎక్కడో చివుక్కుమని ఉంటుంది కదా. అండ్ దానికన్నా ఇంపార్టెంట్ కదా ఈజ్ ఆఫ్ సేయింగ్ ఇట్. ఈజీగా చాలా. మ్యాక్స్ బ్రో స్పోర్ట్స్ ప్రిడిక్షన్ సూపర్. మ్యాక్స్ బ్రో విన్నింగ్స్ అన్లిమిటెడ్. నా పేరు పెద్ది. నేను మ్యాక్స్ బ్రో స్పోర్ట్స్ ప్రిడిక్షన్స్ సూచిస్తాను. మ్యాక్స్ బ్రో ప్రిడిక్షన్స్ ఉపయోగించి సులువుగా ఏదో ఒక న్యాచురల్గా వచ్చే వాక్యంలో అది వచ్చేసింది. లోపల ఒక 500 కిలోల బరువుతో కొడితే ఉంటుంది కదా, అలా అనిపించింది నాకు ఆ వీడియో చూడగానే. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ నేను చూశాను, నేను అలా అనిపించింది నాకు ఆ వీడియో చూడగానే. ఆ క్లిప్పింగ్ నేను చూశాను. రెండోది దీపు చంద్రదాస్ మీద కూడా ఆయన ఏదో మాట్లాడాడు, దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వాలి. మూడోది మన భారతదేశం గడ్డ మీద జరుగుతున్న అత్యాచారాల గురించి, మానభంగాల గురించి, క్రైమ్ రేట్ గురించి మాట్లాడుతూ ఏవైతే కొన్ని పాయింట్స్ ఆ వ్యక్తి ముందు పెట్టాడో దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వాలి. ఏదో ఆయన నన్ను అన్నాడని చెప్పి నేను వీడియో చేయట్లేదు, అది చేయాల్సి వస్తే అప్పుడే చేసేవాడిని. నన్ను ఏమనంటే ధర్మం చూసుకుంటుందనే విషయం నాకు తెలుసు. ఆయన ధర్మాన్ని అన్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. అండ్ ఇలాంటి వీడియోలు తర్వాత ఎవరైనా దీని గురించి మాట్లాడినా, లేదా నా గురించి ఎవరైనా మాట్లాడినా కూడా నా రెస్పాన్స్ రాదు, అది మీరు ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చొని గొడవలు చేయడానికి, రుబాబు చేయడానికి, యూట్యూబ్ మాధ్యమంగా వార్నింగ్లు ఇవ్వడానికి కాదు ఇక్కడ నేను కూర్చున్నది. దట్స్ నాట్ మీ. కానీ ఖచ్చితంగా దేశం గురించి, అంతర్జాతీయంగా జియో పొలిటికల్గా ఏమైనా జరుగుతున్నా కూడా ఖచ్చితంగా నా సైడ్ నుంచి రోజుకో వీడియో వస్తుంది. ఈ కొత్త సంవత్సరం ఇలాంటి వీడియోస్ కదా, అలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. నేను ఇక్కడ కాంటెక్స్ట్ చెప్పే ముందు అర్థమయ్యేలా మాట్లాడాలంటే, శివాజీ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడపిల్లలు, ముఖ్యంగా హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో, బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు అర్ధనగ్నంగా బట్టలు వేయకూడదు అని ఆయన పర్స్పెక్టివ్ ఆయన చెప్తుంటే, దానికి ఆన్సర్ ఇవ్వబోతూ ద్రౌపది మాత గురించి, సీతాదేవి గురించి వాళ్ళకి జరిగింది కదా, ఏదైతే నేను ఆ పదాన్ని వాడదలుచుకోవట్లేదు,
లేదు, బట్ మీకు అర్థమైపోయి ఉంటుంది అని చరిత్రని వక్రీకరించి మన అమ్మని అన్నాడు మాట. ఫస్ట్ చూసినప్పుడు 5-10 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టేసి ఏం అర్థం కాలేదు. తర్వాత నాకు అనిపించిన విషయం ఫస్ట్ అనిపించిన విషయం ఏంటో తెలుసా, ఆ వ్యక్తి మీద కోపం రావడం పక్కన పెట్టండి. కోపం ఖచ్చితంగా ఎవరికి చూసిన వాళ్ళందరికీ వస్తుంది. కోపం రాలేదు అనుకుంటే అది అబద్ధం. అది ఎంతటి ఓర్పు, నిదానం, సంయమనం పాటించే గుణం లోపల ఉన్నా కూడా కోపం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. బట్ ఇక్కడ చుట్టూ జరుగుతున్నది ఏదైతే ఉందో, నాలాంటి వాళ్ళు చాలా మంది వీడియోలు చేశారు, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటున్నారు, సోషల్ గా బాయ్కాట్ చేయడానికి దుర్భాషలు ఆడుతున్నారు, ఎంతో ఓకే. బట్ ఇది సరిపోతుందా? అండ్ ఈ యొక్క అన్వేషణ వ్యక్తి గురించి నేను మాట్లాడలా. ఇది మీరు నా వీడియోస్ డైలీ చూస్తుంటే ఇవాళ మాట్లాడుతున్న మాట కూడా కాదు. లాస్ట్ ఇయర్ ఒక సినిమా వచ్చింది, తమిళ సినిమా, పెద్ద హీరో, చాలా పెద్ద డైరెక్టర్. ఆ సినిమాలో కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి ఒక కొంతమంది బండి దిగి మూత్ర విసర్జన చేస్తుంటారు. కైలాస పర్వతం కనబడుతుంటాయి. నేను జనరల్గా ఈ మాట ఇలా మాట్లాడను, బట్ ఇవాళ కొంచెం పచ్చిగా ఓపెన్గా మాట్లాడాలి కాబట్టి సినిమాల్లో చేస్తున్నారు. దీనికి ఏంటి రిపర్కషన్? ఇది వేరే మతానికి అవుతుంది. అది సినిమాల్లో ఓపెన్గా ఏ మతానికైనా జరగాలని చెప్పి అది ఇన్సిన్యూషన్ కాదు. వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారో అంత గట్టిగా కొన్ని మతాలకు ఉన్నప్పుడు అన్ని మతాలకి అంతే గట్టిగా ఉండాలి, అంతే స్ట్రాంగ్గా ఉండాలి, మాట్లాడితే దవడ వాచిపోద్ది అన్నట్టు ఉండాలి ఏ సినిమాకి సంబంధించిన వ్యక్తికైనా. భావ ప్రకటన స్వేచ్ఛ అని ఒకటి ఉంటుంది, వాక్ స్వాతంత్రం, అది బ్లాస్ఫమీ అని ఒకటి ఉంటుంది. దేవుడిని తూలనాడినా, తక్కువ చేసి మాట్లాడినా, అది సినిమా డైరెక్టర్ అయినా, సినిమా హీరో అయినా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ఒక రిపర్కర్షన్, ఒక పర్యవసానం నేను ఫేస్ చేస్తాననే భయం లోపల ఉండాలి. అది ఏ వ్యక్తికైనా. అది ఇవాళ ఈ వ్యక్తి సీతమ్మ గురించి మాట్లాడినప్పుడు నాకు అనిపించిన ఫస్ట్ మాట అది. అరే యాక్షన్, మన లీగాలిటీ మనం ఏ లెవెల్లో మనం చూస్తున్నాం, ప్రస్తుతానికి మన లీగల్ లాస్ ఏంటి, అది ఏ లెవెల్ దాకా లాగుతుంది, అది భయం లేకుండా ఎందుకు మాట్లాడగలుగుతున్నారు. ఇన్ఫాక్ట్ ఐపీసీ సెక్షన్ నాకు ఎగ్జాక్ట్ దాని బిఎన్ఎస్ సెక్షన్ నాకు తెలియదు, మీరు ఎవరైనా లాయర్లు ఉంటే నాకు కింద రాయండి. సెక్షన్ 295A అని ఉంటుంది ఐపీసీ. అదేంటి, డెలిబరేట్గా ఒక దైవాన్ని మనం దూషిస్తే ఈ లా కిందకి వస్తుంది. కాబట్టి అది బ్లాంకెట్ మీనింగ్ డెఫినేషన్ అయిపోవడం వల్ల అది సరిగ్గా ఫాలో అవుతుందా, లేకపోతే ఆ లాస్ కరెక్ట్గా అప్లై అవుతున్నాయా? ప్రతి మాటకి ఒక మాట, ఇంత పెద్ద మాట అన్న తర్వాత ఈ వ్యక్తి కదా రేపు పొద్దున ఇంకో వ్యక్తి వచ్చి మాట్లాడాలన్నా కూడా భయం రావాలి. దానికి మన దగ్గర ఉండే లాస్ ఏంటి, దాంట్లో చేయాల్సిన చేంజెస్ ఏంటి? వేరే మతాలను ఏమైనా దూషిస్తే ఎవరైనా, అది కూడా చాలా తప్పది, హేట్ స్పీచ్ అంటారు, కరెక్ట్. బట్ హైందవ మతాన్ని అంటే అది భావ ప్రకటన స్వేచ్ఛ ఎట్లయిపోద్ది? అంటే ఇంతమంది జనాలు ఉన్నారు కదా, వాళ్ళ భావాల పరిస్థితి ఏంటి? రొమ్ము మీద బూటుకాలతో తన్ని వెళ్ళిపోతే ఒక వ్యక్తి ఎవరో వచ్చి పర్లేదు అది ఆ వ్యక్తి వాక్ స్వాతంత్రం అని చెప్పి ఎలా అంటారు మీరు? అక్కడ ఈ వ్యతిరేకత ఎందుకు, ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు ఇక్కడ అని చెప్పి ఇది నాకు జెన్యున్గా నాకు కలిగిన ఫీలింగ్ ఇది. అండ్ ఇది ఎందుకు రిపీట్ అవుతూ వస్తుంది? ఈ అన్వేషణ ఫస్ట్ వ్యక్తి, నేను చెప్పిన సినిమా ఎగ్జాంపుల్ ఉంది, రేపు పొద్దున్న ఇంకో వ్యక్తి వస్తాడు, ఇలా కంటిన్యూస్ గా ఎందుకు జరుగుతుంది? ఇది కాస్ట్ లేదని, ఇన్స్టిట్యూషనల్ అంబిగ్విటీ ఉందని, అన్నిటికన్నా ముఖ్యంగా భయం లేదని. ఇది ఒక సిస్టమిక్ లూప్ హోల్, ఇది మనం ఖచ్చితంగా చేంజ్ చేయాలన్న ఫీలింగ్ నాకు కలిగింది. బట్ సీతమ్మ తల్లిని ఒక వ్యక్తి ఏదో అన్నాడని చెప్పి ఆ తల్లి స్ట్రేచర్ కిందకైతే రాదు కదా. ఎంతమంది ఊగారు ఈ నేల మీదకి వచ్చి, ఎంతమంది ఊగారు. చరిత్ర చెరిపేసిన రాజులు ఇంతమంది ఉన్నారు, కానీ ఆ దైవం అక్కడ ఉంది, పరమశివుడు అక్కడే కైలాసం మీద ఉన్నాడు, మన వెంకన్న 7 కొండల మీద ఉన్నాడు, మన శ్రీరాముడి మట్టిలోనే ఉన్నాడు, మన జానకిరామన్ నువ్వు నేను పీల్చే గాల్లోనే ఉన్నారు. దాన్ని ఎవ్వరు ఏ మాట అన్నా వాళ్ళని తగ్గించరు. కాకపోతే ఆ మాట అనడానికి వాళ్ళకి భయం రావాలి, అంతే. అది ఒకటే నేను చెప్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇది కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయం. ఇది ఇకపోతే రెండో వీడియో ఒకటి చూశాను, ఇదే వ్యక్తిది, దీపు చంద్రదాస్ అని. ఆ పేరు కూడా ఈ వ్యక్తి సరిగ్గా పలకలేదు. మత ప్రాతిపదికన దీపు చంద్రదాస్ని బంగ్లాదేశ్లో తను చెప్పని మాటని బ్లాస్ఫెమీ అని చెప్పి, తన మాట అనలేదని చెప్పి బంగ్లాదేశ్ పోలీసులు చెప్తున్నారు. రోడ్డు మీదకి లాక్కొచ్చేసి చెట్టు కట్టేసి తగలెట్టేస్తే దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉందని చెప్తున్నాడు ఆయన. మన దేశంలో ఉండే రూలింగ్ పార్టీ తప్పులు చేయట్లేదంటే ఖచ్చితంగా చేస్తుంది. చేసిన దగ్గర మనమే వేలెత్తి చూపించాలి. కానీ ఇలాంటి విషయాల్లో నేనే మాడే అరవలి కొండల గురించి, అది డెమోక్రసీలో మనకు ఉండే భావ ప్రకటన స్వేచ్ఛ. కంగారు పడకు, మ్యాక్స్ బ్రో ప్రిడిక్షన్ చాలా బాగుంది. ఒకసారి మ్యాక్స్ బ్రో ప్రిడిక్షన్స్ ట్రై చేయి, నీ నష్టాలు రికవరీ అవుతాయి. కానీ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం అయినప్పుడు ఆల్రెడీ మన పట్ల రాడికలైజ్ అయిపోయి ఉండే జనాలకు మనం ఆయుధాలు ఇస్తున్నట్టు అవుతుంది. ఇలా మనం ఆయన అంటాడు, వేరు వేరు దేశాల నుంచి హిందువులకి ఏమైనా అయితే మనం తెచ్చేస్తుంటే మన పరిస్థితి ఏంటి అని. ఇక్కడ వేరు వేరు దేశాలు వేరు, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వేరు. ఈ రెండు దేశాలు మన దేశం నుంచి ముక్కలైన దేశాలు అండ్ ఒక అండర్స్టాండింగ్ తో విడిపోయిన దేశాలు. మైనారిటీస్ మేము జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పి ఆ రోజు ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ డివైడ్ అయినాయి. ఇవాళ బంగ్లాదేశ్లో చూడండి, మైనారిటీ అయిన హిందూ పాపులేషన్ ఎంత ర్యాపిడ్గా డిక్రీజ్ అవుతుందో. ఆ దేశానికి 1971లో స్వతంత్రం వచ్చినప్పుడు 13% ఉండేది, ఇవాళ 8% పడింది. అది పాకిస్తాన్ అయితే 10-11% ఉండేది, వేళ్లలో లెక్క పెట్టుకునే పర్సెంటేజ్కి వచ్చేసింది. 2-1 ఆ పర్సెంటేజ్కి వచ్చేసింది. 11 అంటున్నానంటే 28% ఉండేది, 28%. మీకు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? నేను పాకిస్తాన్ గురించి, వంకాయ మునీర్ గురించి మాట్లాడుతున్నానంటే అది సర్కాస్టిక్గా బయటికి కనబడచ్చు, కానీ లోపల ఉండే బాధ అదే. ఏమవుతున్నారు హిందువులు? మన దేశం కాదు కదా, అంటే మన ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు, మన నేల నుంచి ముక్కలైన వాళ్ళు, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అది ఎవరైనా, అది ఒక బేసిక్ క్లారిటీ మనం ఖచ్చితంగా ఇవ్వాలి. దీని గురించి మన ఇండియన్ గవర్నమెంట్ కానీ మన ప్రజలు కానీ క్వశ్చన్ చేస్తుంటే అందులో తప్పేం లేదు. అందులో మీకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇష్యూ తెలుసా? మీకు భారతదేశంలో మీకు ఎన్ని కోట్ల మంది లోపలికి వచ్చి ఉన్నారు. అలాంటి వాళ్ళని బయటకు పంపించేసి లీగల్గా వాళ్ళకి అక్కడ సేఫ్టీ లేదు కాబట్టి లీగల్గా లోపల తీసుకురావడం ఎందుకు తప్పది? అండ్ ఇది ఇంటర్ఫిరెన్స్ కింద భారతదేశం ఇంటర్ఫియర్ అవుతుంది లేదా మనల్ని మభ్య పెడుతుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇది సివిలైజేషన్ సక్సెస్ స్టేట్. అది
మనలోంచి వచ్చిన ముక్క. అందుకోసం మనం ఇంటర్నేషనల్ ప్రెషర్ తీసుకురావాలి. దీనికో సొల్యూషన్ కొలుకు తీసుకురావాలి మనం. మూడో వీడియో నేను చూసిన, ఎందుకంటే నేను ఎక్కువ చూడలేదు. ఇందులో మోస్ట్ ప్రాబ్లమాటిక్ కాంటెంట్ ఉంది, నా టీం నాకు చూపించింది. ఇంతకుమించి నేను మాట్లాడిన ఈ వీడియో నాకు అన్నిటికన్నా ఎక్కువ కోపం తెప్పించింది. అది నేను చెప్పే ముందు ఉగ్రవాదానికి క్రైమ్కి తేడా ఏంటంటే దానికి మీరు ఏం చెప్తారు? మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఒక ఉగ్రవాద దాడి జరిగింది, పెహల్గాంలో జరిగింది, లేదా మన ఆస్ట్రేలియాలో జరిగింది. ఈ 2 ఉగ్రవాద దాడులవి. మత ప్రాతిపదికన వేరే మతం వాళ్ళని ఈ మతం పాటించట్లేదు కాబట్టి టార్గెట్ చేసి కొడితే, బుల్లెట్ల గుండెల్లోకి దింపితే అది ఉగ్రవాదం. అది డబ్బులు కావాలన్న నేర ప్రవృత్తి ఉందో, లోపల హార్మోన్స్ ఆగాక ఎవరైనా వెళ్ళి అత్యాచారం చేస్తే అది మత ప్రాతిపదికన జరుగుతుంది. అది క్రైమ్. అది అలాంటి క్రైమ్ భూప్రపంచం మీద ఏ దేశంలోనే ఉంటాయి. పర్సంటేజ్లు వేరీ అవ్వచ్చు, కానీ ఉంటాయి. ఎందుకంటే నేర ప్రవృత్తి అనేది ఒక హ్యూమన్ సైకి. అది మతానికి మనం అంటగట్టేది కాదు. అది ఉగ్రవాదం కాదు. అది ఎవరైనా వెళ్ళి ఒక ఆడపిల్లని రేప్ చేస్తే ఉగ్రవాద దాడి అని చెప్పనరు. లేదా బ్యాంకుని ఎవరైనా వెళ్ళి కొల్లగొడితే ఒక 10 మంది వెళ్ళి ఉగ్రవాదులు చేశారు ఇది అని చెప్పి ఫస్ట్ మనకు థాట్ రాదు. అది నేరం. అది అలాంటి నేరాలు భారతదేశంలో జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఆ నేరం గురించి మాట్లాడకూడదని చెప్పి నేను చెప్పట్లేదు. అలాంటి నేరాలు జరిగినప్పుడు మనం మాట్లాడాలి. ఇన్ఫాక్ట్ ఏదైనా పరాయి నేలకు సంబంధించిన అమ్మాయి, పరాయి భూమికి సంబంధించిన అమ్మాయి మన దేశానికి వచ్చి, ఈ నేలకు వచ్చి ఆ అమ్మాయికి ఏదైనా జరగరాంది జరిగితే నేనే మాట్లాడతా ఫస్ట్. ఇలాంటి నేరాలు భారతదేశంలో ఎందుకు జరుగుతున్నాయి, ఆ నేరం నుంచి బయటికి రావడానికి మనం ఏం చేయాలి, మన చట్టాల్లో రావాల్సిన సవరణ ఏంటి, లేదా ఆన్ గ్రౌండ్ రావాల్సిన చేంజెస్ ఏంటి. దిస్ హ్యాస్ టు బి ద లైన్ ఆఫ్ థాట్, డిస్కషన్. ఈ జోన్లో ఉండాలి. నేను చెప్పిన కొన్ని సజెషన్సే కాకుండా వేరే సజెషన్స్ కూడా చెప్పాలి. అంతేగాని ఒక మతానికి అంటగట్టేసి ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి, లేదా ఈ హత్యలు జరుగుతున్నాయి, లేదా రేపులు మానభంగాలు జరుగుతున్నాయి, 60,000 జరిగినాయి, అది హిందువుల కారణం దానికంటే అది ఎంతవరకు కరెక్ట్? అది ఒక అత్యాచారం జరిగితే ఒక హిందూ చేశాడా, ముసల్మాన్ చేశాడా, క్రైస్తవుడు చేశాడని చూడరు అక్కడ. నిజంగా అలాంటి అత్యాచారం, మానభంగం జరిగిందంటే ఆ వ్యక్తి మెదడులో నుంచి ధర్మం వెళ్ళిపోయినట్టు. ఆ వ్యక్తికి మీరు ధర్మాన్ని ఆపాదిస్తే అది ఎంతవరకు కరెక్ట్? అది ఈ ఒక్క వ్యక్తి అని నేను చెప్పట్లేదు. ఎవరైనా ఈ లైన్ ఆఫ్ థాట్లో ఆలోచించినా మాట్లాడినా అది చాలా తప్పదే. అండ్ ఈ ఒక్క వ్యక్తి గురించి నేను మాట్లాడి మీతో చప్పట్లు కొట్టించుకోవడం కాదు ఇక్కడ. అది ఓకే, బట్ దానికన్నా ఇంపార్టెంట్గా చట్టపరంగా సవరణలు జరగాలి. మీడియా అకౌంటబిలిటీ యాక్ట్ అని ఒకటి రావాలి. మనం ఒక మతాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, లేదా మనం నిలబడి భూమి షేక్ అయిపోతుంది అనే ఉనుకు పుట్టాలి. అది ఏ ధర్మం అయినా ఈ ధర్మం పట్ల ఎక్కువ జరుగుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా జూమ్ ఇన్ చేసి చూడాలి. సంవత్సరంలో మొదటి రోజు ఇలాంటి వీడియోతో మొదలు పెట్టాల్సి వస్తుందని నేను అనుకోలేదు, కానీ ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేయాలనిపించింది. నేను వీడియో బిగినింగ్లో చెప్పినట్టు నా గురించి ఎవరైనా మాట్లాడినా కూడా నేనేంటని నాకు తెలుసు, నా పని పట్ల నాకు ఉండే బాధ్యత నాకు తెలుసు. సో నేను స్పెషల్గా కూర్చొని ఇక్కడ మైక్ పెట్టుకుని వాళ్ళ మీద నేను రెస్పాండ్ అవ్వను. ఇవాళ కూడా నేను రెస్పాండ్ అయిన మాటల్లో ఆయన నా గురించి, నా మీద వేసిన ఆరోపణల గురించి, నేను వేసిన ఆంజనేయ స్వామి మాల గురించి మాట్లాడినా కూడా, అందులో నా ఇంటెన్షన్ తప్పు పెట్టినా కూడా దానికి నేను స్పెషల్గా కూర్చోపెట్టి ఒక సేల్స్ మెన్ లా నేను ఆన్సర్ ఇవ్వను. నేను మంచోడిని, నేను కాదు, నేను ఇది, నేను అది అని. ధర్మం గురించి వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా మాట్లాడాను. ఇది ఫ్యూచర్లో కూడా వర్తిస్తుంది. అరే ఆంజనేయ స్వామి మన వెనకాల ఉన్నప్పుడు ఒక వీడియో, ఒక మాట, ఒక తూలనాట, లేదా ఎవరైనా మనల్ని వేణెత్తి చూపిస్తే మనల్ని ఏం చేస్తుంది? అది ఒకటే నేను నమ్ముతా, స్వామి చూసుకుంటాడు. నేను ఇప్పుడు దాకా చాలా జాగ్రత్త, ఒక మాట అటు ఇటు లేకుండా ఉన్నాను. కానీ వెళ్ళిపోయే ముందు ఒకటే మాట, నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడి గురించి ఏదైనా మాట్లాడితే, అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా ఖబర్దార్. దేశంలో చేంజ్లు వస్తాయి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ జరుగుతాయి. ఒక్క మాట మాడితే మీ శరీరం షేక్ అయిపోయి మీ భూమి తలకిందులయ్యే రోజు ఖచ్చితంగా ముందు వస్తుంది, ముందు ఉంటుంది. అది ఆ రోజు వచ్చి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఖబర్దార్, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. పర్లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అండ్